హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి రెగ్యులేట్, నియంత్రించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. కంపెనీ పని గంటలను నియంత్రిస్తుంది. ద కంపెనీ రెగ్యులేట్స్ వర్కింగ్ అవర్స్. ప్రభుత్వం ఇప్పుడు ధరలను నియంత్రిస్తుంది. The government is regulating prices now. వాళ్ళు నిన్న ట్రాఫిక్ను నియంత్రించారు. They regulated traffic yesterday. టీం ప్రాసెస్ను నియంత్రిస్తుంది. The team was regulating the process. వాళ్ళు అన్ని విధానాలను నియంత్రించారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అధికారం ముందే నియంత్రించింది. The authority had regulated earlier. వాళ్ళు త్వరలో సిస్టమ్ను నియంత్రిస్తారు. They will regulate the system soon. నువ్వు నీ టైంను నియంత్రించాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు సరిగ్గా ఎందుకు నియంత్రించలేదు? Why did not they regulate properly? నిబంధనలు లేకుండా నియంత్రించకండి. Don't regulate without rules. Verb 2 కంట్రోల్ చేయు. నేను నా ఖర్చులను కంట్రోల్ చేస్తాను. I control my expenses. ఆమె ఇప్పుడు పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది. She is controlling the situation now. అతను నిన్న తన కోపాన్ని నియంత్రించుకున్నాడు. He controlled his anger yesterday. వాళ్ళు గుంపును కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము నష్టాన్ని కంట్రోల్ చేశాం. We have controlled the damage. ఆమె ముందే ప్రాసెస్ను కంట్రోల్ చేసింది. She had controlled the process earlier. నేను రేపు టీంను కంట్రోల్ చేస్తాను. I will control the team tomorrow.
నువ్వు నీ మాటలను కంట్రోల్ చేయాలి. నువ్వు నీ మాటలను కంట్రోల్ చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ఈ ఇష్యూని ఎలా కంట్రోల్ చేశావు? నువ్వు ఈ ఇష్యూని ఎలా కంట్రోల్ చేశావు? హౌ డిడ్ యూ కంట్రోల్ దిస్ ఇష్యూ? హౌ డిడ్ యూ కంట్రోల్ దిస్ ఇష్యూ? అన్యాయంగా కంట్రోల్ చేయకండి. అన్యాయంగా కంట్రోల్ చేయకండి. డోంట్ కంట్రోల్ అన్ఫేర్లీ. వర్క్ 3 సిట్ కూర్చో. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను కిటికీ దగ్గర కూర్చుంటాను. ఐ సిట్ నియర్ ద విండో. ఐ సిట్ నియర్ ద విండో. ఆమె ఇప్పుడు హాల్లో కూర్చుంది. ఆమె ఇప్పుడు హాల్లో కూర్చుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను నిన్న నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను నిన్న నిశ్శబ్దంగా కూర్చున్నాడు. He sat quietly yesterday. He sat quietly yesterday. వాళ్ళు కలిసి కూర్చున్నారు. వాళ్ళు కలిసి కూర్చున్నారు. They were sitting together. They were sitting together. నేను చాలాసేపు కూర్చున్నాను. నేను చాలాసేపు కూర్చున్నాను. I have sat for a long time. I have sat for a long time. మీటింగ్ మొదలు కాకముందే ఆమె కూర్చుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను రేపు ఇక్కడ కూర్చుంటాను. I will sit here tomorrow. I will sit here tomorrow. నువ్వు సరిగ్గా కూర్చోవాలి. You should sit properly. You should sit properly. నువ్వు అక్కడ ఎందుకు కూర్చోలేదు? Why did not you sit there? Why did not you sit there? నిర్లక్ష్యంగా కూర్చోవకూడదు. You must not sit carelessly. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.